జగిత్యాల జిల్లా కల్లోలాలకు మారుపేరే కాదు, కవిత్వానికి, కవులకు, కళాకారులకు కూడా ఎలాంటి కొదువ లేదు అన్నదానికి మనం ప్రస్తుతం చూస్తున్న ఈ సమాజంలో ఎందరో కవులు, కళాకారులు సాహిత్యపరమైన సేవలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం సెకల్ల గ్రామానికి చెందిన ఒక రచయిత, ఒక కవి, ఒక గ్రామీణ వాతావరణంపై పట్టు కలిగి ఉండి మనం జనజీవనంలో ఏ విధంగా ఉంటాం, ప్రతినిత్యం ఎదురయ్యే సమస్యలు, జీవన పోరాటంలో అనుభవిస్తున్న దృశ్యాలను ఒక సాక్షిభూతంగా మన కళ్ళ ముందుంచే రచనలు గావిస్తూ సాహిత్యానికి ఒక ప్రేరణ కల్పిస్తూ నూతన ఒరవడికి పేరుగాంచిన వ్యక్తి మన మిత్రులు సంగవేణి రవీంద్ర గారు. ఈ సందర్భంగా జగిత్యాలకు వచ్చిన సందర్భంలో తెలంగాణ రిపోర్టర్ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. ఇక్కడ ప్రస్తుతం చెప్పుకోదగ్గది ఏంటంటే 4 దశాబ్దాల క్రితం జగిత్యాల ప్రాంతం నుంచి విడి జీవన పోరాటం కోసం జీవన గమనంలో మన భారతదేశానికి ఒక ఆర్థిక సంపదను ఒనగూర్చి ముంబై మహానగరానికి వెళ్లి స్థిరపడి తన ఉన్న ఊరు, కన్న తల్లి, కన్న ప్రేమను మరిచిపోకుండా జగిత్యాల ప్రాంతంపై మమకారంతో జగిత్యాల ప్రాంతంలోని జీవన సమస్యలు ఏ విధంగా ఉంటాయన్న దానికి అర్థం పడుతూ రచనలు గావిస్తూనే తన వృత్తి ధర్మంలో ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీలో అప్రెంటిస్ గా చేరి ప్రస్తుతం ఒక మేనేజర్ స్థాయికి ఎదిగిన సంగవేణి రవీంద్ర గారు. ఈ సందర్భంలో వారికి మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ సాహిత్య పరంగా మన రాష్ట్రంలో ప్రపంచ తెలుగు మహాసభలకు ఒక అత్యున్నత స్థానం ఉంది. ఆ నేపథ్యంలో 1975లో తను రాసిన వ్యాస రచన పోటీల్లో ద్వితీయ స్థానం కరీంనగర్ జిల్లా స్థాయిలో గెలుచుకుంటే మొన్నటి తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ప్రతిష్టాత్మకంగా జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఒక సభాధ్యక్షుడిగా వ్యవహరించిన సంగవేణి రవీంద్ర గారు సాహిత్య సేవకు చేసిన సేవ ఏమిటో మనం ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కథలు, కథా సంపుటిలు, సాహిత్యాలు రాస్తూనే ముంబై మెరీ జాన్ అనే ఒక కథా సంపుటిని కూడా మనకు అందించి ఈరోజు జగిత్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించబోతున్న సందర్భంలో వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే తను జీవన పోరాటంలో ఏ విధంగా ఎదిగారు, ముంబై మహానగరంలో ఏ విధంగా తట్టుకొని నిలబడి మన జగిత్యాల కీర్తి పతాకాన్ని ఎగురవేస్తూ సాహిత్య రంగంలో చేస్తున్న సేవలను ఈ సందర్భంగా మనకు మిత్రులు సంగవేణి రవీంద్ర గారు ఈ సందర్భంగా వివరించాల్సిందిగా తెలంగాణ రిపోర్టర్ కోరుకుంటూ, మీరు బాంబే, ముంబై నగరానికి ఏ విధంగా వెళ్లాల్సి వచ్చింది, మీరు మీ ప్రస్థానంలో అటు వృత్తి ధర్మం, ఇటు ఉద్యోగ ధర్మం, ప్రవృత్తి సాహిత్యకునిగా ఒక ఎదుగుదల మీలో ఎలా పరిణమించిందని చెప్పాల్సిన కోరు. థ్యాంక్ యూ సార్. తెలంగాణ అంటేనే వలస జీవుల కేంద్రం. మీకు తెలుసు, పల్లెటూళ్ళలో నుంచి ప్రతి ఇంటి నుంచి దాదాపుగా ఎవరో ఒకరు వలస వెళ్ళిన నేపథ్యం మనకుంది. మా తల్లిదండ్రులు కూడా కొత్త చేత పట్టుకుని ముంబై వెళ్ళిన వాళ్ళే. అదే క్రమంలో నేను కూడా 15 ఏళ్ల వయసులో 10వ తరగతి చదువుతున్నప్పుడు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత అక్కడ బాల్య కార్మికుగా కూడా పనిచేయాల్సి వచ్చింది నాకు. ఎందుకంటే 15 ఏళ్ల వయసులో సాధారణంగా ఈ టెక్స్టైల్ మిల్లప్పుడు చాలా ఉధృతంగా ఉండేవి, కానీ దాంట్లో అవకాశం వచ్చేది కాదు. ఆ రకంగా ఒక 3 సంవత్సరాలు బాల కార్మికు పనిచేసిన తర్వాత 18 ఏళ్ల వయసు రాగానే ఒక టెక్స్టైల్ మిల్లులో అప్రెంటిస్గా చేరానండి. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ మేనేజర్ స్థాయికి చేరుకోవడం జరిగింది. కానీ ఎంత ఎదిగినప్పటికీ కూడా నా చుట్టూ కన్నీళ్ళు, వ్యధలు, కష్టాలు మన తెలుగువారి కేంద్రంలోనే ఉంటాను కనుక అవన్నీ చూస్తూనే ఉన్నాను, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ తెలంగాణ వలసలు తగ్గే రోజు రావాలని ప్రతి వ్యక్తి సొంత ఊరికి అంకితమయ్యి తన వారి మధ్యనే బతికే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళు నేను బయటవాడిని. మేము ఉండేది ముంబైలో. అక్కడ
తెలుగువారు అంటేనే శ్రమ జీవితానికి పెట్టింది పేరు, నిజాయితీకి పెట్టింది పేరు. టెక్స్టైల్ మిల్స్లో 60% మంది తెలుగు కార్మికులు ఉండేవాళ్ళు అని ఎందుకంటున్నానంటే ఇప్పుడు మిల్లు లేవు, టెక్స్టైల్ మిల్స్ లేవు, టెక్స్టైల్ కార్మికులు లేరు. మిల్లులన్నీ మూతపడిన తర్వాత మన తెలుగువారి జీవన పరిస్థితులు మరింత చాలా ఇబ్బందికరంగా మారిన సందర్భాలను చూసాం మేము. చాలామంది ఆత్మహత్యలు కూడా చేస్తున్నారు. దాని తర్వాత ఇప్పుడు రెండో తరం ఏదైతే వచ్చిందో వాళ్ళు విద్యారంగంలో అగ్రశ్రేణిగా ఉంటూ కొత్త కొత్త జీవనోపాధులు వెతుక్కుంటూ ప్రస్తుతం అన్ని రంగాల్లో ఐటీ క్షేత్రంతో పాటు అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్న నేపథ్యం కూడా ఉంది. కానీ వలస అనే బరువు బాధ్యతలు ఆ బాధలు మాత్రం ఇప్పటి తరం కూడా అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత 3 శతాబ్దాల నుంచి తెలుగు వాళ్ళు ముంబైలో సేవలు అందిస్తున్నారు. ముంబై 7 ద్వీపాలను కలిపి ఒకే నగరంగా తీర్చిదిద్దిన ఘనత కూడా మన తెలుగువారికి ఉంది. ముంబైలోని హెరిటేజ్ భవనాలు అన్ని గేట్వే ఆఫ్ ఇండియాతో సహా, వీటీ స్టేషన్తో సహా, హైకోర్టు, రాజాబాయి టవర్ ఇట్లాంటి భవనాలన్నీ కూడా ఆ రోజు తెలుగువారిని నిర్మించిన దాని చారిత్రక ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. అంతటి ఘన చరిత్ర ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ తెలుగువారిని మరాఠీ గడ్డ బుక్కడ అన్నం పెట్టి ఆదుకుంది. కానీ ఇంకా నాన్ లోకల్ అనే ఒక సమస్య మాత్రం ఇప్పటికీ ఎదుర్కోవడం జరుగుతుంది. ప్రతి చోట ఈ వివక్ష కొంచెం కొనసాగుతుందని చెప్పడానికి ఎలాంటి మొహమాటం అక్కర్లేదు. అక్కడ ఏంటంటే ముఖ్య కుల ధృవీకరణ పత్రాలు లేకపోవడం వల్ల మన తెలుగు వారికి చాలా ఇబ్బందులు ఉద్యోగాల్లో కానీ కాలేజీల్లో కానీ ఏర్పడుతున్నాయి. వాటి కోసం మహారాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ఎన్నిసార్లు తెలంగాణ అధికారులకు, తెలంగాణ మంత్రులకు విన్నపం చేసినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం ఇంతవరకు రాలేదు. చాలా సమస్యల్లో కుల ధృవీకరణ పత్రాన్ని పొందడం అనేది కూడా ఒక పెద్ద సమస్యగా మాకు పరిణమిస్తోంది అక్కడ. ఇంకో విషయం ఏంటంటే ఒకప్పుడు 50-56 స్కూళ్ళు ముంబైలో ఉండేవి, తెలుగు స్కూళ్ళు. కానీ రాను తెలుగు స్కూల్స్ అన్నీ మూతపడిపోతున్నాయి. కారణం ఏంటంటే తెలుగు యూనివర్సిటీలో తెలుగు పీఠం లేకపోవడం వల్ల కొత్తగా టీచర్లను అపాయింట్మెంట్ చేయడం జరగడం లేదు. టీచర్స్ లేరని విద్యార్థులు స్కూల్లోకి వెళ్ళడం లేదు, విద్యార్థులు లేరని స్కూళ్ళు మూతపడుతున్నాయి. గవర్నమెంట్ 2 రకాలుగా ఈ ప్రాంతీయ భాషల పాఠశాలని మూసేసే ప్రయత్నం కొనసాగుతుంది. ఎన్నోసార్లు వెళ్ళి ముంబై యూనివర్సిటీలో తెలుగు పీఠాన్ని ఏర్పాటు చేయించాలని మేము విన్నపం చేశాం. అది ఇంతవరకు కూడా అమల్లోకి రాలేదు. దాని తర్వాత నవీ ముంబై ప్రాంతంలో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల భవనాలు, సాంస్కృతిక భవనాలు ఉన్నాయి. కానీ తెలుగువారికి మాత్రం అక్కడ ఇంతవరకు భవనం అంటూ లేదు. దానివల్ల చాలా కోల్పోవాల్సి వస్తుంది సాంస్కృతికంగా. తెలుగు భాషను రక్షించేందుకు పలు సంఘాలు, కుల సంఘాలు, గ్రంథాలు ఉన్నాయి. వాటి స్థాయిలో అవన్నీ కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కానీ ప్రభుత్వపరమైన చేయూత లేకపోవడం వల్ల ఆ సంస్థలు కొన్ని పరిమితులలోనే పనిచేయాల్సి వస్తుంది. ఆంధ్ర మహాసభ లాంటి, తెలుగు కళా సమితి లాంటి కొన్ని పెద్ద సంస్థలు ప్రతి నెల కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా అది 15 లక్షల మంది తెలుగు ప్రజలున్న ముంబైకి సరిపోదు. ప్రభుత్వపరమైన ఒక భవనం ఉండాల్సిన అవసరం మాత్రం చాలా కొద్దిసార్లు దానికోసం ఆ పోరాటం సాగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముంబై దుబాయ్ అని చెప్పేసి ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడింది. ఈ సందర్భంలో మన తెలుగు వారి కోసం ముంబైలో చేస్తున్న కృషి ఏమైనా మీకు కనిపించిందా? సార్, తెలంగాణ ఉద్యమం ఇక్కడ ఉధృతంగా ఉన్నప్పుడు ముంబైలో మేము కూడా మా స్థాయిలో చాలామంది అక్కడ ఉద్యమం చేశారు. కొందరు ఆయా స్థాయిల్లో అంటే రచనా పరంగా మాలాంటి వాళ్ళం. తర్వాత చాలామంది క్రియాశీలకంగా కూడా రోడ్లు కూడా మూసేసి అలాంటి ఉద్యమాలు కూడా చేశాం. చాలా చేశారు చాలామంది కూడా. ఇక్కడ ఆ ఉద్యమ సమయంలో ఇక్కడి ఉద్యమకారులతో సంబంధాలు పెట్టుకుంటూ ముందుకెళ్ళాం. తెలంగాణ వస్తుంది, మా వలస భక్తులకు ఏదో ఒక వెలుగు వస్తుంది అన్న ఆశ మాలో బలంగా ఉండేది. అంటే ఇంకా ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దృక్పథంతో ఈ వలస బతుకులు ఆగాలి,
వలసలు ఆగిపోయి బాగుపడాలి అనే ఒక నినాదం మన ముందు తీసుకొస్తున్నారు. ఆ సందర్భంలో అంటే ఈ వలసలు ఆగే క్రమంలో ప్రభుత్వం ఏమైనా తీసుకుంటున్న చర్యలు మీకు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి? చాలా మార్పు అయితే వస్తుందండి. చాలా మార్పు చూస్తున్నాం. వలసలు తగ్గాయి కూడా. కొత్తగా ముంబైకి వలసలు రావడం అనేది చాలా తక్కువ శాతంగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం స్థానికంగా చేపట్టిన సంక్షేమ ఫలితాలు కానీ, రైతు బీమా, రైతు బంధు లాంటి కార్యక్రమాలు కానీ, తర్వాత ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా చాలా పెరిగాయి స్థానికంగా కూడా. దానివల్ల విద్యావంతులు ఎవరు ముంబై వైపు చూడడం లేదు. కార్మికులు కూడా చాలా మట్టుకు ఇక్కడే ఉపాధి పథకాలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి కనుక అక్కడ రావడం లేదు. కానీ నేను మాట్లాడేది స్థానికంగా ఇప్పటికే అక్కడ సెటిల్ అయిన తెలుగు వారి గురించి మాట్లాడుతున్నా. వాళ్ళని గురించి మాత్రం ఇంతవరకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. దీని మీద ఏమైనా మీరు ఒక రిప్రజెంటేషన్ లాగా? ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఈ విషయంలో మేము కేసీఆర్ గారు నదుల అనుసంధానం కోసం మహారాష్ట్ర ప్రభుత్వానికి సంప్రదింపుల కోసం వచ్చినప్పుడు మేము చాలా మందిని కలిసి, చాలా సంఘాల వాళ్ళందరం కలిసి ఒక ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లి వినతి పత్రం సమర్పించాం కూడా. అంతేకాకుండా ప్రపంచ తెలుగు మహాసభల్లో మాకు ఒక గొప్ప అవకాశాన్ని కల్పించారు కేసీఆర్ గారు. రాష్ట్రేతర తెలుగు వారి సమస్యల మీద ఒక సదస్సును రవీంద్ర భారతిలో నిర్వహించారు. దానికి అధ్యక్షత నేను వహించాను. ఆ సందర్భంగా కూడా మా గొంతులు వినిపించాము. మాకున్న సమస్యలను అక్కడ వినిపించడం జరిగింది. అది అధికారికంగా కూడా వాళ్ళు వేసిన పుస్తకంలో కూడా రాశారు. అయినప్పటికీ కూడా ఇంతవరకు మేము అనుకున్న రీతిలో మాకు స్పందన అయితే లభించలేదు. అంటే ఇప్పుడు మీరు అటు సామాజికంగా, సాంఘికంగా విజ్ఞప్తులు ఇస్తూనే సాహిత్యపరంగా తెలంగాణ బతుకులను, తెలంగాణ జీవన పోరాటాన్ని ప్రభుత్వం ముందు ఉంచే ప్రయత్నాలకు ఏ విధంగా మీరు సామాజికంగా అంటే మేము ఇలాంటి వినతి పత్రాలు ఇవ్వడం కానీ, ఇక్కడికి వచ్చినప్పుడు మంత్రులను కలవడం కానీ, అక్కడ తెలుగు వ్యక్తి ఇప్పుడు గవర్నర్ మన తెలంగాణ వ్యక్తి ఉన్నారు కనుక ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం సందర్భంగా అక్కడికి వెళ్ళడం, ఆయనతో చర్చించడం జరుగుతూనే ఉంది. కానీ సాహిత్యపరంగా మాత్రం తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంతవరకు మాకు ఎలాంటి ప్రోత్సాహకరమైన విషయం అయితే జరగలేదు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ వాళ్ళు రచయితలకు ఆర్థిక సహాయం చేస్తామన్న జీవోలు కూడా మా దగ్గర చేరడం లేదు. మాకు సందేశం రావడం లేదు, సమాచారం ఉండడం లేదు. కానీ ఒకటి మీరు చెప్పగలను, తెలుగు రాష్ట్రాలకు ఏ మాత్రం తక్కువ కాకుండా మహారాష్ట్రలో ఇప్పుడు తెలంగాణ సాహిత్యం, తెలుగు సాహిత్యం మాత్రం ఉద్రిక్తంగా కొనసాగుతుంది. ఎందుకంటే దాదాపు మేము గత ఉగాదికి 31 మంది కథా రచయితలతో మహారాష్ట్ర తెలుగు కథా రచయితల సంకలనం వేశాం. అంతకుముందు ఉగాది 106 మంది కవులతో మహారాష్ట్ర శతాధిక కవుల సంచి కూడా వేశాం. దాంట్లో 16 నగరాల కవులను మేము సంప్రదించి ఒక అద్భుతమైన పుస్తకం వేసాం. చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. దాంట్లో మహారాష్ట్ర గవర్నర్ గారి కవిత కూడా దాంట్లో మేము ప్రింట్ చేశాం. అంటే సాహిత్యపరంగా ప్రస్తుతం ఉన్న మన తెలంగాణ ఒక నాయకుడు మహారాష్ట్రలో మన దేశానికి ఆర్థిక సంబంధంలో కూర్చే రాష్ట్రానికి ఉన్నటువంటి గవర్నర్ గారు అంటే విద్యాసాగర్ గారు ఇటు సాహిత్య అభిలాషిగా మీకు అంటే అందించే ఏమైనా ప్రోత్సాహపరంగా మీకు ఏమన్నా అంటే అష్యూరెన్స్ ఇవ్వడం కానీ, తెలంగాణ వలస వచ్చిన వారిని అక్కడ స్థిరపడ్డ వారికి కల్పించే అవకాశాలను కల్పించడానికి కానీ తీసుకున్న చర్యలు ఏమైనా? మేము వెళ్ళిన ప్రతిసారి చాలా చక్కగా ఆదరించి మాట్లాడడం కానీ, తెలుగువారి కార్యక్రమాలకు స్వయంగా రావడం కానీ, అది ఒక రకంగా మా స్వాభిమానానికి ఒక ఉత్సాహాన్ని కలిగించిన మాట వాస్తవం. ఎందుకంటే తెలుగు కార్యక్రమాలు చాలా ప్రోటోకాల్ ఉంటుంది గవర్నర్ రావాలంటే. కానీ చాలా కార్యక్రమాలకు ఆయన అటెండ్ అయ్యారు. మమ్మల్ని చాలా ఆ రకంగా ఉత్సాహవంతంగా మాత్రం